అధికారంలోకించి దిగిపోయినాక అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కదా. అయితే గా పార్టీ నాయకులు ఎమ్మెల్యేలే కాదుల్లో గా ఎమ్మెల్యేల దగ్గరున్న అనుచరులు పనిచేసే డ్రైవర్లు గన్మెన్ల బాగోతాలు సుతా బయటకు వస్తున్నాయి ఇప్పుడు చూడుర్రి. గీ ఫోటో వల్ల జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సార్ పక్కన ఎమ్మటున్నాడు కదా ఆయన అనుచరుడు. గా మోతివారి పేరు విజయ్ సింహ. ఇక గీ విజయ్ సింహ బోరుబండల పేరు మోసిన బీఆర్ఎస్ లీడర్ అని చెప్పుకుంటా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి ఎందరి దగ్గర పైసలు దొబ్బిండో గాని ఇక్కడ కనిపిస్తున్న గీ అక్క దగ్గర అయితే ఏకంగా 2 లక్షలు తీసుకున్నాడట. ఇక మిగిలిన ముచ్చట అక్కే చెప్తుంది. ఈనుర్రి. ఇప్పిస్తాను, నీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను, ₹1 గట్టకు అని చెప్పి నా నెంబర్ తీసుకున్నాడు సార్. నా నెంబర్ తీసుకొని నా ఇంటికి వచ్చి అర్ధరాత్రి వచ్చి డోర్ కొట్టి చెప్పొద్దు సార్, నా అర్ధరాత్రి వచ్చి డోర్ కొట్టి నన్ను యూజ్ చేసుకున్నాడు సార్. 2 లక్షలు ఇచ్చిన సార్. అయ్యో గింతగనం చేస్తుంటే మరి ఎమ్మెల్యే తానికి పోలేదా? మాగంటి గోపినాథ్ సార్ తనకు పోతేగా మొన్న చూడు సార్, పోతేగా గన్మేళ్లతో కొట్టించిండుగా. ఈ తొడలు చూపిస్తా సార్, మీరు పరిశాన్ అవుతారు సార్. ఇంత లాభ వాసిపోయినా సార్. అర్రే ఎమ్మెల్యే సుత గన్మెన్లతోని కొట్టించిండంటే చూడుర్రి వీళ్ళ అధికార మదం ఎట్లున్నదో. ఎవరో పక్కన వాళ్ళు వచ్చి చంపేస్తాం అది అని చెప్పి మొన్న నాకు ఇట్లా భయపెట్టిస్తున్నారు సార్. నాకు ఏ బాధ ఉంది సార్, నాకు ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు సార్. నన్ను రక్షించండి సార్. సార్ రేవంత్ రెడ్డి సార్, మీకు దండం పెడితే సార్, మేము గెలిపించినాం కదా సార్, మాకు హెల్ప్ చేయండి సార్, న్యాయం చేయండి సార్. మీరు మాకు అట్లా యూజ్ చేసుకున్నది కాక 2 లక్షల డబ్బులు కూడా తీసుకొని మమ్మల్ని ఇట్లా ఆటాడిస్తున్నారు సార్. ఏం పీకుతారు, పీకండి. ఇన్నరు కదా, ఇచ్చిన పైసలు తిరిగి ఇయ్యమంటే చంపేస్తానని బెదిరిస్తుండంట. గీ మూతవారి మీద ఇంతకు ముందు ఒక రేప్ కేసు సుతున్నదట పంజగుట్ట పోలీస్ స్టేషన్లా. ఇప్పుడైతే బోరుబండ పోలీస్ స్టేషన్ల కేసు అయితే పెట్టింది. ఇన్ని దినాలంటే వాళ్ళ రాజ్యం ఉన్నది కాబట్టి ఏం చేసినా నడిచినాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, చూడాలి మరి పోలీసోళ్ళు ఏం చేస్తారో.